హలో ఎవ్రీవన్, నా డే ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే వింటర్ సీజన్ కాబట్టి కొన్ని వామ్ వాటర్ తాగేసి బ్రేక్ఫాస్ట్ చేసేసాను. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని మార్నింగే అంటే బిఫోర్ డే న్యూస్ పేపర్ ఉంటుంది కదా, సో బిఫోర్ డే న్యూస్ పేపర్ నుంచి కొంచెం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోలేదు. సో ఆ నోట్స్ అనేది రాయడం స్టార్ట్ చేశాను. 2 టాపిక్స్ రాయలేదు, అవి రాస్తున్నాను ఇప్పుడైతే. సో న్యూస్ పేపర్ ఎలా చదవాలి, న్యూస్ పేపర్ నుంచి నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చాలానే కామెంట్స్ అయితే చూస్తున్నాను ఇప్పుడు. సో ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పినప్పటికీ మళ్ళీ మన ఛానల్ని కొత్తగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈరోజు నేను చెప్తానన్నమాట. సో న్యూస్ పేపర్ అనేది ప్రిపరేషన్లో చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూస్ పేపర్ అనాలిసిస్ విన్నా కూడా సపరేట్గా మళ్ళీ ఒకసారి న్యూస్ పేపర్ని డైరెక్ట్గా చదవడం మంచిది. ఎందుకు అంటే కొన్ని టాపిక్స్ అనేది మిస్ అవుతూ ఉంటాయి అనాలిసిస్లో కూడా. పేపర్లో ఒక టాపిక్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ కోసం అని ఎప్పుడు తెలుస్తుందంటే సిలబస్ని గుర్తుంచుకున్నప్పుడే. సిలబస్ని గుర్తుంచుకోవడం అంటే బై హార్ట్ వచ్చేయడం, అంటే మీకు ఏ పేపర్కి ఏ సిలబస్ ఉండింది, సో దాని నుంచి మనం ఏం చదవాలి అనేది మీకు అర్థమైనప్పుడే. ఫస్ట్ టైం ఒక 2-3 మంత్స్ వరకు అర్థం అవ్వదు, కానీ చిన్నగా అంటే ఇంకా కొంచెం టైం పోను స్టాండర్డ్ బుక్స్ని కవర్ చేస్తున్నప్పుడు, మీరు క్లాసెస్ వింటున్నప్పుడు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. బట్ స్టార్టింగ్ 3 మంత్స్ వరకు ఏం చేయాలి అంటే ఆన్లైన్లో గూగుల్లో వాట్ టు రీడ్ ఇన్ టుడేస్ న్యూస్ పేపర్ ఫర్ యూపీఎస్సీ అని సెర్చ్ చేస్తే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు ఏం చదవాలని. సో వాళ్ళు ఏమి ఇస్తున్నారు, అది చదివి న్యూస్ పేపర్లో ఎలాంటి టాపిక్స్ని వాళ్ళు చదవాలని ఇస్తున్నారు అండ్ ఎలాంటి టాపిక్స్ని వాళ్ళు వదిలేస్తున్నారు చదవకుండా అనేది అనలైజ్ చేయండి. చిన్నగా మీకు అలవాటు అవుతుంది. అండ్ న్యూస్ పేపర్ నుంచి నోట్స్ మాత్రం అందులో వచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి. లైక్ మీకు మాత్రం అర్థమయ్యేలాగా, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రాయొద్దు. న్యూస్ పేపర్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో అలా రాస్తే మీకేం అర్థం అవ్వదు. సో అందుకని మళ్ళీ పేపర్లో ప్రతి పాయింట్ రాసుకోకుండా బల్కి అయిపోతుంది అలా రాసుకుంటే. సో తర్వాత రివిజన్ చేయడానికి కుదరదు. సో అందుకని ఇవి కూడా సిలబస్లో పేపర్ వైజ్గా ప్రిపేర్ చేసుకుంటే మంచిది. అంటే ఇప్పుడు GS 1కి సపరేట్ ఫైల్ పెట్టుకోవడం, GS 2కి సపరేట్ ఫోల్డర్ పెట్టుకోవడం. సో ఇలా చేస్తే మీకు తొందరగా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి మీకు న్యూస్ పేపర్లో ఏం చదవాలి ఏం చదవకూడదు అనేది కూడా అర్థమవుతుంది. సో ఇలాగైతే న్యూస్ పేపర్ చదవండి. మొత్తానికి నోట్స్ మేకింగ్ కంప్లీట్ చేసి సేమ్ డే అంటే ఆ రోజుకి సంబంధించిన న్యూస్ పేపర్ని చదువుతూ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో నాకు చిన్నప్పటి నుంచి అయితే రాయడం అంటే చాలా ఇష్టము. ఏం చేసినా చదవడం కంటే కూడా నాకు రాయడమే ఇష్టము. రికార్డ్స్ రాసేవాళ్ళు దాన్ని, అంటే రాయడం అంటే ఇష్టం, అంటే ఇష్టంగా రాసేదాన్ని, ఫాస్ట్గా రాసేదాన్ని. సో ఇలా ఇష్టం అన్నమాట. అండ్ నేను చదివిన టాపిక్ని అర్థం చేసుకొని నా ఓన్ వర్డ్స్లో రాసుకునేదాన్ని, నాకు మాత్రమే అర్థమయ్యేలాగా. అది ఏమవుతుందంటే అట్లా రాసుకుంటే ఈజీగా మైండ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది, మర్చిపోమన్నమాట. సో కాన్సెప్ట్స్ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేదంటే మీ ఓన్ వర్డ్స్లో చూడకుండా రాసుకోవడం కానీ మీకు అర్థమైంది. సో ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు చదివింది ఎప్పటికీ మర్చిపోరనమాట. సో దిస్ టైప్ ఆఫ్ రివిజన్ ఆల్సో వర్క్స్ ఫర్ ఎవ్రీవన్. ఈరోజు చదివిన హోల్ టాపిక్స్ని ఏమైతే చదివారో దాన్ని ఎండ్ ఆఫ్ ది డేలో మీరు ఒక షీట్స్ పేపర్స్ తీసుకొని, ఏదైనా రఫ్ నోట్స్ తీసుకొని అందులో రాసుకుంటే మీకు ఏం అర్థమైంది, ఏం గుర్తుంది అని అది ఎప్పటికీ గుర్తుంటుందన్నమాట. సో రిపీటెడ్ రివిజన్స్ చేస్తూ అలా ఉంటుంది. సో రోజు న్యూస్ పేపర్ అనాలిసిస్లో కరెంట్ అఫైర్స్ నుంచి ఒక మెయిన్స్ క్వశ్చన్ అనేది ఇస్తున్నారు. నేను వినే అనాలిసిస్ ఉంది కదా, దీపక్ యాదవ్ ఎడ్యుకేషన్. సో అందులో వాళ్ళు ఒక మెయిన్స్ క్వశ్చన్ అనేది రోజు ఇస్తారనమాట. సో నేను ఈ రోజు నుంచి ఆన్సర్ రైటింగ్ కూడా స్టార్ట్ చేశాను, రాస్తున్నాను ఆన్సర్ రైటింగ్. సో వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ని ఇంకా రాసేస్తున్నా. ఇలా కరెంట్ అఫైర్స్ కూడా ఎప్పటికప్పుడు రివైజ్ అవుతూ ఉంటాయి అట్లా రాస్తూ ఉంటాయి. సో మెయిన్గా అసలు మనం ఎప్పటికీ గుర్తుంచుకునేది అండ్ ఎగ్జామ్లో డ్యామ్ షూర్గా వస్తుంది అని వాళ్ళకి అనిపించిన క్వశ్చన్ని మనకి ఇస్తారు. సో దాన్ని మీరు ఆల్రెడీ న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని చదువుకొని అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ రాస్తే ఎక్కువసేపు గుర్తుంటుంది. అండ్ ఆన్సర్ రైటింగ్ని
మొత్తం కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసి స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని నేను ఇంతకుముందు అనుకున్నాను. అంటే కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక రాసుకోవచ్చు చిన్నగా ఒక 3 months ముందు 4 months ముందు అని. సో దట్స్ ద రాంగ్ వే నేను అనుకుంది. సో అది నేను ఒక్కటి తప్పు చేశాను. ముందు నుంచే రాయడం స్టార్ట్ చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్, Day 1 నుంచి. ఎందుకు అంటే ప్రాక్టీస్ అవుతుంది అండ్ మనం ఆన్సర్ ఫస్ట్లో సరిగ్గా రాయలేకపోయినా చిన్నగా పోను ఆన్సర్ రైటింగ్ అనేది మనకు వచ్చేస్తుంది. అంటే ఏం రాయాలి, ఎట్లా ప్రజెంట్ చేస్తే ఇన్విజిలేటర్కి నచ్చుతుంది, ఫ్లో చార్ట్ చేయాలా, టేబుల్స్ వేయాలా, లేకపోతే మైండ్ మ్యాప్స్ వేయాలా, ఇట్లా డిఫరెంట్గా మీరు ఇంప్లిమెంట్ చేసి రాయొచ్చు. సో ఇలా అయితే చాలా హెల్ప్ అవుతుంది. అందుకని నేను Day 1 నుంచి స్టార్ట్ చేశాను. అట్ ప్రెసెంట్ అయితే కరెంట్ అఫైర్స్ రాస్తున్నా. సో వన్స్ నాది కంప్లీట్ అయిపోయాక నేను అంటే ఇప్పుడు పాలిటీ, NCERT ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను. సో ఇది టాపిక్ వైజ్గా నేను ఆన్సర్ రైటింగ్ అనేది మళ్ళీ ఈ రోజు నుంచి లేదా నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేస్తానన్నమాట. సో కరెంట్ అఫైర్స్ నుంచి, స్టాండర్డ్ బుక్ నుంచి నాకు ఆన్సర్ రైటింగ్ అనేది నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసి వెనక బ్యాక్గ్రౌండ్లో మీకు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. సో విలేజ్ కాబట్టి ఇంకా కోడులు కంపల్సరీ అరుస్తూ ఉంటాయి. ఇంకా దాన్ని ఏం చేయలేము. నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలోనే అవి అరుస్తూ ఉంటాయి. సో ఎనీవేస్ ఆన్సర్ రైటింగ్ అయితే మీరు ఎంత త్వరగా అంటే అంత త్వరగా రాస్తే బాగుంటుంది. సో Day 1 నుంచే స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈ రోజు నుంచి మనది Day 1 ప్రిపరేషన్ కాబట్టి ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేశాను. Day 1 నుంచి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వరకు మనం ఆన్సర్ రైటింగ్ అనేది కంటిన్యూ చేద్దాము అండ్ ఆన్సర్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకుందాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, మర్చిపోకుండా నేను చెప్తాను. సో ఇలా అయితే నా Day 1 అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.